గారు మీరు ఇందాక అంటే ఈసారి మార్పు రాకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేది చర్చించే ముందు మీరు ఇందాక అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు మాట్లాడారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మహా మేధావులు కూడా చాలా భయపడుతున్నారు. సో దానికి భూ రక్షణ చట్టం అని ఆయన పేరు పెట్టినా జగన్మోహన్ రెడ్డి దాన్ని భూ భక్షణ చట్టమనో లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనో ఇది భూ ఆక్రమణ యాక్ట్ అనో విమర్శిస్తున్నారు. ఏంటి మీరు దాని మీద చాలా ఫోకస్ చేసినట్టున్నారు. నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను మీరు మాట్లాడినవి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద? డెఫినెట్గా అండి ఇది టోటల్గా ఎట్లా అనిపిస్తుంది, ఒక హిట్లర్ జమానా లాగా నేనేదనుకుంటే అదే, నాకేం కావాలంటే అది కావాలి అనుకునే పద్ధతిలో ఉందండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల మీద నుంచి అతను అప్పులు తీసుకొచ్చి టోటల్గా పంచాను అని చెప్పి 80% వాళ్ళ జేబుల్లోకి 20% ప్రజల జేబుల్లోకి తీసుకెళ్లారండి. 20% ప్రజలు మాత్రమే లబ్ధి పొందారండి. ఈయన చెప్తున్నట్టు 100కి 100% అంటే 100కి 100% ఎక్కడా కూడా ఈ భూమి మీద సంక్షేమం జరగదు. 100కి 100% వేయాలంటే భారతదేశం బడ్జెట్ మొత్తం కూడా సరిపోదు ఒక రాష్ట్రంలో పంచాలంటే. అవన్నీ అబద్ధాలు. ముఖ్యంగా ఈ చట్టం అండి, దీని ఉద్దేశం ఏంటంటే అసలు మీరెవరండి మా చేల గట్ల దగ్గర మీ రాళ్ళేసి రాళ్ల మీద మీ ఫోటోలేసి మీ తాతలదా ఇదేమన్నా ఇది మొత్తం దేశం అంటే మీ తాతలు మీకు ఏమైనా అప్పజెప్పిపోయారా? దీన్ని మా భూమి, మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి భూమి ఇది, మేము కష్టపడి సంపాదించుకున్న భూమి ఇది. గట్ల దగ్గర గనాల దగ్గర 3-4 ఇంచులు అటు ఇటు జరిగిన భూమి పోతే మనిషి కడుపు మంట ఎలా ఉంటుందో కోర్టుల్లో ఇప్పటికి కూడా లక్షలాది కేసులు ఈ రోజున మనకి భారతదేశంలో అనేక కోర్టుల్లో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. భూమి అంటే రైతుకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. అటువంటి భూమి దగ్గర వచ్చి గెలికాడండి ఇతను. ఆ భూమిని ఇంకా ఇతను తాకట్టు పెట్టడానికి ఇంకేమీ మిగిలింది లేదు. ఓన్లీ రైతుల భూములు మాత్రమే మిగిలిన్నాయి. వాటికి ఏం చేశాడంటే ప్రజలు క్లియర్గా వినండి, నేను గతంలో కూడా ఇలాగే మీకు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే జరిగే విధ్వంసం ఈ రాష్ట్రంలో ఎలా ఉంటుందో మీకు సినిమా చూపించినట్టు 1.5 పాటు చూపించాను మీకు. అయినా కూడా మీరు ఎందుకు ఏ మోజులో, ఏ కులాల పిచ్చిలో, ఏ మతాల పిచ్చిలో, ఏ ప్రాంతాల పిచ్చిలో, ఏ దరిద్రం పట్టిందో ఆంధ్రప్రదేశ్కి ఆ రోజున మీరెవ్వరు కూడా వినకుండా ఒక 1 సైడెడ్గా ఓటింగ్ జరిగిందని చెప్పి ఆ రోజున అంటున్నారు. దాని మీద నాకు ఎప్పుడూ అనుమానాలే, కానీ మళ్ళీ అదే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీ భూములు మీవి కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఎవరితోనైనా సరే నేను సిద్ధం, ఎవరితోనైనా సరే దీని మీద డిబేట్కి నేను సిద్ధం. అది కూడా రాజకీయ నాయకులతో కాదు.